వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షుడు సుఖర్ శ్రీనివాస్ గారు, దేవేంద్ర యోసి, డాక్టర్ హరీష్ గారు, రమణ గారు, రెడ్డి రాణి గారు, ఇంకా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలని 4,000కి పెంచినటువంటి పెన్షన్లు కానివ్వండి, దివ్యాంగులకి 15,000 రూపాయల వరకు పెంచినటువంటి కార్యక్రమం కానివ్వండి, దీపం పథకం, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకం, అన్నదాత సుఖీభావ కార్యక్రమం, ఇలా చూసుకుంటే సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాలని సూపర్ హిట్ చేసినటువంటి మన కూటమి ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజలందరి యొక్క మన్ననల్ని పొందుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా కూటమి పట్ల ప్రత్యేకించి అభిమానాన్ని చూపిస్తూ కూటమి భాగస్వామ్య పక్షాల్లో జాయిన్ అవడానికి ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కడప లాంటి జిల్లాలో, ముఖ్యంగా రాజంపేట లాంటి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అవడం అనేది చాలా ఆనందదాయకం. వాళ్ళ కూటమి ఏర్పడటంలో కానివ్వండి, లేకపోతే తీసుకున్న శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించే విషయంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్పు ప్రత్యేకంగా ప్రజలందరికీ మంచి చేయాలనేటువంటి వారు చేసేటువంటి ఆలోచన వల్ల ఇవాళ అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇంకా పైన నరేంద్ర మోడీ గారు, ముగ్గురు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలందరూ మనసులను కూడా సంతృప్తినిస్తా ఉంది. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా నిన్నటి వరకు మేము అమరావతిలో రాజధాని నిర్మాణానికి మీ వ్యతిరేకం కాదని చెప్పినటువంటి సదరు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ మళ్ళీ ప్లేట్ మార్చి రివర్ బేసిన్ లో ఎలాగ నిర్మాణం చేస్తారనేటువంటి మాట. ఇవాళ ఆయన కట్టుకున్న ఇల్లు రివర్ బేసిన్ లో లేదా? ఏమిటి ఆయన మాట్లాడింది? నిన్న ఒక మాట మాట్లాడతారు, ఇవాళ ఒక మాట మాట్లాడతారు. ఆయన అధికారంలో 3 నెలల సిద్ధాంతం పెట్టి 3 రాజధాని నిర్మాణాలు అన్నారు. ఇవాళ మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత అమరావతికి సహకరిస్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి వేగవంతంగా పనిచేస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ఉంటే, మళ్ళీ దాని మీద విమర్శలు చేసి తన 2 నాలుకల ధోరణి మళ్ళీ మరొకసారి ప్రదర్శించుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పులివెందుల శాసనసభ్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని పూర్తిగా మేము ఖండిస్తాం. ఇవాళ ప్రజల రాజధాని అమరావతి, ప్రజల కోసం ఏర్పడుతున్నటువంటి రాజధాని అమరావతి. ఒక పక్కన రాజధానిగా అమరావతిని డెవలప్ చేస్తుంది, మరో పక్కన తిరుపతిని, ఇంకో పక్కన విశాఖపట్నాన్ని కూడా అంతే స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం దీక్షాకంకణబద్ధమై ఉంది. దాంతోపాటు పర్యాటక రంగంలో కూడా మీరు గమనించే 2019 నుంచి 24 మధ్యకాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఏనాడు కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా పర్యాటక రంగంలో జరగలేదు. ఇవాళ మేము వచ్చిన తర్వాత పర్యాటక రంగం కానీ, కళల పట్ల కానీ అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఒంటిమిట్ట రామాలయం ఇవాళ ఇక్కడికి వచ్చాం, దర్శించుకున్నాం. ఒకటి ఆధ్యాత్మిక టూరిజం యాక్టివిటీని ఇక్కడ ఏర్పాటు చేయాలని, దాంతో కూడా ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. త్వరలో ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా అమలు చేసి తద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. మొన్ననే మీరు చూశారు, దేశంలో వాళ్ళు చేసినటువంటి సర్వేలో రాష్ట్రం దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పెట్టుబడులు వచ్చినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అప్రవేశించుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి వస్తున్న ఖ్యాతిని చూడలేక చెలవులు పలువులు చేర్చి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్పబెట్టి ఏంటంటే, ఇవాళ మా అధికారి కృష్ణ ఆధ్వర్యంలో ఇంతమంది వైసీపీ నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అవుతుందే వాళ్ళకి. అదేవిధంగా ఇందులో జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా ఇందులో ప్రధానంగా ఎస్సీలు, బీసీలు జాయిన్ అయ్యారు. ఇప్పుడు నేను అడిగాను, ఎవరెవరు వీళ్ళందరూ అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా వచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ సొంత జిల్లాలోనే పట్టు కోల్పోతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. అలాంటి ఈ విధానం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో వారు చేస్తున్న తప్పుడు విధానాలని, తప్పుడు విమర్శల్ని తిప్పికొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారి కృష్ణకి, జిల్లా అధ్యక్షుడు శంకర్ శ్రీనివాస్ గారికి, ఇంకా నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.